ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరగబోయేది ఇదే. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మార్చలేరు. అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు, ఫలితాలు కలగబోతున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇక వీరు ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంగా కనిపించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరి యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలలో ఖచ్చితంగా మీరు బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులకు తగినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిలో వ్యక్తులకు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఏ పనిని చేసినా కూడా వీరు అనేది పూర్తి చేస్తూ ఉంటారు. నిద్రపోని మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వింటారు. ఈ వార్త కూడా మీకు అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, లేదా ఏదైనా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరు గుడ్ న్యూస్ వినడం, లేదా ఏదైనా మీకు ఒక అవకాశం రావడం, దాని గురించి ఒక గుడ్ న్యూస్ వినటం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అవ్వటం, లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరితో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ, వివాహం కుదరటం కానీ, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ, కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద శుభవార్తనైతే మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో 2025వ సంవత్సరం ఆగస్టు 11వ తారీఖు సోమవారం రోజున దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాతనైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుండి
ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు అంటే వారితో మాట్లాడాలని కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు వారితో మాట్లాడాలని ఉన్న అన్ని పరిస్థితులు కూడా అనుకూలించడం లేదు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు, మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైతే కలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదా ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి కారణాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఈరోజు అనేది మీకు కలిసి వారితో చాలా రోజులుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేశారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకొని చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే అనుకోకుండా మీరు ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అనుకోకుండా వారు మీ తరహా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక అన్యోన్ నెంబర్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉండిపోతుంది. అంటే కొంతమందితో పరిచయం అనేది చాలా కొద్ది రోజులుగానే సమస్య అయిపోతుంది, కానీ కొంతమందితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. సో ఒక బంధాన్ని మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ స్నేహ బంధం కావచ్చు, ఒక బంధుత్వం బంధం కావచ్చు, ఇలా ఏదైనా సరే వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం చెయ్యండి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. ఇక చూసారు కదండి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.